చేంజ్, బట్ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఈ బ్రిటన్ కౌన్సిల్ ఫండింగ్ ఏంటి, ఎలా అండి, ఎలా దే ఆర్ గోయింగ్ టు రైజ్ ద ఫండ్స్ అండి? ఆబ్వియస్లీ పాకిస్తాన్ యొక్క అద్భుతమైన అసలు ఏది దేనితోనూ పోల్చలేని గొప్ప కల్చరల్ హెరిటేజ్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఫండ్ అయితే కావాలా? ఎక్కడి నుంచి? వాళ్ళ దేశం నుంచే జనరేట్ చేస్తారా? అంతే కదా, వాళ్ళే అడుగు తినే పరిస్థితికి వచ్చారు కదా. పర్లేదు. ఐ థింక్ మేబీ వాళ్ళు పాకిస్తాన్లోనే, ఐ థింక్ జుల్ఫికర్ అలీ భుట్టో స్టేట్మెంట్, గడ్డైనా తింటాం కానీ మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటామని. సో మేమైతే గడ్డైనా తింటాం కానీ పాకిస్తాన్ హెరిటేజ్ని కాపాడుతామని ఆ డైలాగ్ ఇన్స్పైర్ అయినట్టున్నారు మేబీ యూకే వాళ్ళు. సో వాళ్ళ దేశం వాళ్ళని వదిలేస్తారు, డెత్ స్టార్వేషన్కి అయినా వదిలేస్తారు, కానీ పాకిస్తాన్ కల్చర్ వాళ్ళకి మేబీ అంత ఇంపార్టెంట్లా కనిపిస్తున్నట్టు. ఐ డోంట్ నో, మరి వాళ్ళు వేరే దేశాల్లో కూడా చూడొచ్చు కదా ఈ అబ్రహామిక్ రిలీజియన్స్. సో ద పాయింట్ ఇక్కడ ఏంటంటేనండి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక చిన్న ఉదాహరణ, సౌత్ అమెరికాలో మనకి రకరకాల చాలా దేశాలు ఉన్నాయి. బ్రెజిల్ ఉంది, మెక్సికో, బొలివియా, కొలంబియా, ఇలాంటి చాలా ఉన్నాయి. వీటిలలో చాలా కామన్గా వాడే లాంగ్వేజ్ స్పానిష్. అవును. స్పెయిన్ ఎక్కడుంది, బ్రెజిల్ ఎక్కడుంది, కాంటినెంట్స్ వేరు, బట్ అక్కడున్న భాష ఇక్కడ వాడుతున్నారు అంటే ఇన్వేట్ చేశారు, అక్కడున్న సివిలైజేషన్ అంతా పొందించేశారు. మాయన్ సివిలైజేషన్, ఆస్టెక్ సివిలైజేషన్, ఇలాంటి అక్కడ చాలా ఉన్నాయి ఇలాంటివే. అవన్నీ ఈరోజు లేకుండా క్రిస్టియానిటీ వచ్చింది, స్పానిష్ భాష మాట్లాడుతున్నారు. అమెరికా నేటివ్ అమెరికన్స్ ఈరోజు ఏరి. మనం ఇప్పుడు మోదీ గారు పద్మ అవార్డ్స్ ఇచ్చినప్పుడు నిన్న ఆ నాగాల్యాండ్లో, అస్సాంలో ఉన్న ట్రైబల్స్ని వాళ్ళు ఒక రకంగా ఆయన ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఏమీ సిగ్గుపడలే, వాళ్ళది ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చరల్ డ్రెస్ వేసుకుని వాళ్ళవి ఏవైతే సౌండ్ ఉంటాయో ఆ సౌండింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు నేటివ్ అమెరికన్స్ని అలా వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళని ఎక్కడో కన్ఫైన్ చేసేసారు అమెరికా. సరే మనం ఇంకా యూరోప్ది చెప్పనే అక్కర్లే. ద లెస్ వీ టాక్ అబౌట్ గల్ఫ్ ద బెటర్. ఇంకా ఇరాన్ అంటాము, ఒకప్పుడు పర్షియన్స్, జొరాస్ట్రియన్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అసలు వాళ్ళు ఎక్కడున్నారు? సో అబ్రహామిక్ కల్చర్ రిలీజియన్లు ఏవైతే ఉన్నాయో వరల్డ్ మొత్తం వీళ్ళు స్ప్రెడ్ అయ్యి అక్కడ హిస్టారికల్లీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాటన్నిటినీ చేసేసారు. ఇంకా మిగిలింది ఏంటంటే వాళ్ళకి ఏషియాలో ఉన్న కొన్ని పార్ట్స్. ఇప్పుడు మనకి జపాన్లో బుద్ధిజం ఉంది కదా, సౌత్ కొరియాలో బుద్ధిజం ఉంది కదా అనొచ్చు. ఈవెన్ బట్ వాళ్ళు కూడా దే ఆర్ చేంజింగ్, అక్కడ కూడా డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సౌత్ కొరియాలో చూసుకున్నట్టయితే అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ అవుతుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు బుద్ధిస్టులు రోడ్డు మీదకి వచ్చారు, మీరు మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా క్రిస్టియన్స్ని ఎందుకు పట్టించుకుంటున్నారని. అండ్ దాని తర్వాత అక్కడ షింజో అబేని చంపేసిన అతను ఒక క్రిస్టియానిటీ ఫాలో అయ్యేతనే. అండ్ ఇక్కడ ఇండోనేషియాలో ఒకప్పుడు సనాతన ధర్మం అక్కడ ఒక రకంగా ఎంత బాగుందో మనకి తెలిసిందే. ఈరోజు అక్కడ ఇస్లాం. వరల్డ్లో అత్యధిక ముస్లిమ్స్ ఎక్కడున్నారంటే మనం ఫస్ట్ ఇండోనేషియా అంటాం. దాని తర్వాత అంటే సివిలైజేషన్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఎలా చేసుకుంటూ వస్తున్నారని నేను మీకు ఒక చిన్న ఉదాహరణ కాదు, ఉదంతాలు చెప్తున్నా. థాయిలాండ్లో మనకి ఇటీవల థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధం జరిగింది. గొడవ థాయిలాండ్కి కంబోడియాకి అయితే థాయిలాండ్లో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం అనుకుంటా చాలా పెద్దది కూలగొట్టేశారు. విష్ణుమూర్తి విగ్రహం ఏం చేసింది? ఎందుకు అంటే థాయిలాండ్ ఈజ్ బీయింగ్ బ్యాక్డ్ బై యుఎస్, కొలంబియా ఈజ్ బీయింగ్ బ్యాక్డ్ బై చైనా. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని పోగొట్టి అక్కడ కూడా యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చి అక్కడ కూడా ఏదైతే హిస్టారికల్ది ఉందో దాన్ని మార్చాలనే క్రమంలో థాయిలాండ్ని వాడుకుంటున్నారు. మనం థాయిలాండ్లో బుద్ధిజం అని అంటాం, బట్ థాయిలాండ్లో ఐ థింక్ నార్దర్న్ థాయిలాండ్, సౌదర్న్ థాయిలాండ్ ఇట్ ఈస్ ఇస్లాం ఇప్పుడు అక్కడ. అండ్ అక్కడ కూడా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవుతుంది. కొలంబియాలో మనం చూసుకుంటే గనక జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అయ్యాక ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కొలంబియాలోనే ఒక గుడి కడతామని అన్నారు. అక్కడ ఒక గుడి ఉంది, వీ హ్యావ్ టు బిల్డ్ దట్ టెంపుల్ అని అన్నారు. బట్ ఇప్పుడు చూస్తుంటే గనక ఐ డోంట్ థింక్ అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది. రిచ్ కల్చరల్ హెరిటేజ్ మరి అలాంటి వాటి విషయంలో ఇంగ్లాండ్కి కనిపించట్లేదా? అఫ్ కోర్స్ కనిపించకూడదు, ఎందుకంటే దేవేర్ ద వన్ హూ యాక్చువల్లీ క్రియేటెడ్ దిస్ మెస్. ఈ డెమోగ్రఫీ చేంజ్ వాళ్ళ అఫ్కోర్స్ ఇస్లామిక్ రూలర్స్ వచ్చినప్పటి నుంచే మొదలైంది, బట్ దే క్రియేటెడ్, దాన్ని వాళ్ళు ఇంకా విస్తరించారు కదా. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దేశం అయిపోతూ వస్తున్నాయి. ఇంకా లాస్ట్ బ్యాస్టియన్ భారత్ అనేది. సో ఇప్పుడు దీన్ని ఏదైతే లాస్ట్ బ్యాస్టియన్ నాన్ అబ్రహామిక్ ఏదైతే సివిలైజేషన్ ఉందో దాన్ని ఇప్పుడు కాపాడే క్రమంలో మనం ఏం చేసాం, ఫస్ట్ బెంగాల్ బార్డర్స్ క్లోజ్ చేసేసాం, ఇన్ఫిల్ట్రేటర్స్ రాకూడదు, ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించే ప్రక్రియ మొదలెట్టాం, ఉన్న వాళ్ళని లీగలైజ్ చేయడానికి ఎన్ఆర్సీ తెచ్చే క్రమంలో ఉన్నారు. ఎవరైతే వీళ్ళు ఇక్కడ ఒక రకంగా సివిలైజేషన్ అంతమొందించడానికి కన్వర్షన్స్ చేస్తున్నారో, డెమోగ్రఫీ చేంజ్ చేస్తున్నారో, ప్రలోభ పెడుతున్నారో,
ఓ రకంగా గొడవలు సృష్టిస్తున్నారు, వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఎఫ్సిఆర్ఏ బిల్లులు తెచ్చారు. సో దీన్ని స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఇక్కడ చేసుకుంటూ వెళ్తుంటే దీన్ని ఆపడానికి స్టెప్ బై స్టెప్ ఆబ్వియస్లీ అవతల నుంచి చేస్తున్నారు. ఒక ఫేమస్ డైలాగ్, ప్రతిపక్షంలో ఉన్న మనమే ఇంత చేయగలిగితే పవర్ లో ఉన్న వాళ్ళు ఎంత చేయగలరని అతడు సినిమాలో ఉన్నట్టుగా చిన్న దేశం భారత్ ఓ రకంగా వీఆర్ నాట్ వాళ్ళకి డీప్ స్టేట్. ఎస్, మనం రీజనల్ పవర్ ఇప్పుడు అంతే, అది కూడా ఎమర్జింగ్ పవర్. మనమే ఇంత చేస్తూ ఉంటే సూపర్ పవర్కి ప్రపంచం అంతా ప్రాక్సీస్ ఉన్నాయి, ఎకో సిస్టమ్ ఉంది, డీప్ స్టేట్ అని మీరే అన్నారు, ఇంకా వాళ్ళు ఎంత చేయగలరు? సో దిస్ ఇస్ మీడియా ఉంది వాళ్ళ చేతిలో. ఇంకా ద లెస్ వి టాక్ ద మోర్. ఇంకా మీడియా ఈరోజు రూటర్స్ చూసుకున్నా, బ్లూంబర్గ్ చూసుకున్నా, బీబీసీ చూసుకున్నా, సిఎన్ఎన్ చూసుకున్నా, ఇంకా ఏ వెస్టర్న్ మీడియా హౌస్ చూసుకున్నా దాంట్లో ఖచ్చితంగా పాకిస్తానీ జర్నలిస్ట్ ఉంటాడు. మీరు ఇప్పుడు ఏదైనా మీరు ర్యాండమ్గా రూటర్స్ తీయండి, ఒక యాంటీ ఇండియా ఆర్టికల్ ఎతకండి, ఆ ఆర్టికల్ ఆథర్ పాకిస్తాన్ ఉంటాడు. ఖతార్ ఫండ్ చేస్తున్న అల్ జజీరా నిండా వాళ్ళే ఇంకా ఖతార్ గురించి మనం మాట్లాడక్కనక్కర్లే. ఒక పక్కన దాని రిఫైనరీస్ మూతపడ్డాయి, బట్ ఈ చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు దానికి ఇంత ఆర్థిక నష్టాలున్న అల్ జజీరా ద్వారా ప్రొపగాండా చేయడం అయితే అది ఆపట్లేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ యుఎస్ ప్రాక్సీ. అగైన్ యుఎస్ ఆల్సో వాంట్స్ టు యూటిలైజ్ ఆల్ వాట్ ఎవర్ ఆర్సనల్ ఇట్ హ్యాస్. ఏంటంటే మనం ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్, రాబోయే కాలంలో ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్, మనది కానిది మనదని వాళ్ళు అక్కడ చెప్పడం, ఇక్కడ ఉన్నదాన్ని వీళ్ళు ఇంకా ఒక చెడ్డ పేరు తేవడం, ఇంకా సివిలైజేషన్ని ఒక రకంగా భ్రష్టు పట్టించేలా చెడ్డ పేరు తెచ్చేలా చేయడాలు చాలా ఎక్కువ అవుతాయి. ద మోర్ గవర్నమెంట్ స్ట్రింజెంట్ లాస్ తెచ్చే కొద్దీ, అమెండ్మెంట్స్ తెచ్చే కొద్దీ దీన్ని ఇంకా ఎక్కువ చేస్తారు. సో అవర్ కంట్రీ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఐ హోప్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్ట్రాంగ్గానే పనిచేస్తున్నాయి అండ్ మన గవర్నమెంట్ కూడా రాక్ సాలిడ్గా ఏదైతే మొదలు పెట్టిందో దాన్ని ఆపకుండా తీసుకెళ్తుందని అనుకుందాం. ఎందుకంటే దిస్ ఇస్ నవ్ ఆర్ నెవర్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు గనక ఇఫ్ వి బ్యాక్ డౌన్, మనం ఇంకా ఎప్పటికీ మనం ముందరికెళ్ళలేం, దీన్ని ఇంకెప్పటికీ కాపాడుకోలేం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా దిస్ ఇస్ నవ్ ఆర్ నెవర్. ఐ హోప్ గవర్నమెంట్ విల్ నాట్ బెండ్ ఇంకెప్పుడు. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. థ్యాంక్ యూ అండి. మనం ముందరే ఊహించినట్టు ఎక్కడైతే ఎఫ్సిఆర్ఏ విషయం తెర మీదకు రాగానే డీప్ స్టేట్ వెంబడి తన యాంటెనాలన్నింటినీ లేపేసింది, మొత్తం యాక్టివేట్ చేసింది. యాంటెనాలు యాక్టివేట్ చేసి దానికి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యే దేశాల ద్వారా అల్లకల్లను సృష్టించడానికి ఒక సాంస్కృతిక కుట్ర, ఈ కల్చరల్ కాన్స్పిరసీ. ఏది పాకిస్తాన్ సాంస్కృతిక వైభవం అనేది ప్రపంచంలో ఏ దేశంతో మనం సరిపోల్చలేం. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా కాపాడేయాలి. బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు ఇస్తారా, B12 ఇస్తారా కాపాడేయడానికి? పాకిస్తాన్కి సివిలైజేషన్ ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ బ్రిటన్ వాజ్ ట్రయింగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. రెండు కనెక్ట్ చేయడానికి అంశాలని కనెక్ట్ చేసే ప్రయత్నం బ్రిటన్ చేస్తుంది. ఎందుకు? డీప్ స్టేట్ ఆదేశాలు. డీప్ స్టేట్ చేతిలో వీళ్ళందరూ కిలుబొమ్మలు, వాడికి ఇష్టం ఉందా లేదా కదా. వాళ్ళకి అన్నీ బాగుండి వస్తే 6 ప్రధానమంత్రులు మారాలి 10 ఏళ్ళలో. ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడో లేదా గ్యారంటీ లేదు. ఏ ముహూర్తాన్ని మన దేశం నుంచి వాళ్ళ కోహినూరు వజ్రం ఎత్తుకెళ్ళారు, అప్పటి నుంచి వాళ్ళ దరిద్రం వాళ్ళ నెత్తిని ఇక్కడ డ్యాన్స్ కడుతుంది. అలాగని దాన్ని వాళ్ళు వదిలించుకోరు. దాన్ని మనం తెచ్చుకుంటే మళ్ళీ మనం ఇబ్బందులు పడతామని అనుమానాలు కూడా లేకపోలేదు. అదొక అంశం. రెండో అంశం ఏంటంటే, ఇటు ఖలిస్తాన్ వాదులు మార్చి ఏదో చేస్తారట. వాళ్ళు మార్చి కాదు, ఏప్రిల్ చేసినా, మే చేసినా, జూన్ చేసినా, ఇక్కడున్నది ఈరోజు చాలా స్టబన్గా యాక్ట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎఫ్సిఆర్ఏ తీసుకురావడం అనేది కడుపులో వాళ్ళకి మంటలు వేసింది యూఎస్కి. 2 భిన్న ధృవాలు కలవటానికి అవకాశం లేని ఉత్తర దక్షిణ ధృవాలైన రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కలిసి పార్లమెంట్లో వాళ్ళు నానా రచ్చా చేస్తున్నారంటే, సో ఆ ఎఫ్సిఆర్ఏ అది ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డుపడాలి అంటే ఏదో రకమైన అస్థిరత భారతదేశంలో సృష్టించడానికి ఉన్న అన్ని మార్గాల్ని వాళ్ళు నేరుగా ఉపయోగించారు, పరోక్షంగా ఉపయోగిస్తారు. ఈ కల్చరల్ ఇన్వేజన్స్, ఈ సాంస్కృతిక దాడులు చేయిస్తారు. మనకి చెందిన తక్షశీల పాకిస్తాన్ ఎలా ఓన్ చేసుకుంటుందో అర్థం కావట్లేదు. అసలు ఎలాంటి కల్చరు, ఎలాంటి హెరిటేజ్ లేని ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన దొంగలు చక్రవర్తులుగా చలామణి తర్వాత ఏదో ఈ దేశాన్ని సుభిక్షంగా ఉన్న దేశాన్ని పరిపాలించి దోచుకెళ్ళిపోయిన సంపద పాకిస్తాన్లో కానీ అప్పైన కానీ ఉంటుంది. ఇప్పుడు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎఫ్సిఆర్ఏని బలంగా ఇంప్లిమెంట్ చేసే కొద్దీ ఈ యువతల నుంచి ఈ సాంస్కృతికపరమైన దాడులు చాలా బలంగా జరుగుతాయి. డివిజివ్ ఫోర్సెస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రమాదం ఉంది.